ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయిగా. సో ఎలా చూడొచ్చు వాటిని? ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ వచ్చినాయని అనుకుంటున్నాను. టీడీపీ విజయం సాధిస్తుంది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో. ఇన్నాళ్ళకు ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏం ఆశించకుండా కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తుండు. ఇండియాలో ఎవరు అన్ని కోట్లు దానం చేయరు. ఆయన హ్యుమానిటీ చాలా గ్రేట్. ఆయన హ్యుమానిటీకి హ్యాట్సప్. అలాగే జూన్ 9న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చెప్పేసి వైజాగ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు ఏర్పాట్లు వీళ్ళు చేసుకుంటారు. అసలు అయింది మంగళవారం ఉంది తెలుస్తుంది కదా. నేషనల్ మీడియా ప్రకారం టీడీపీకి 125+ సీట్స్ అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు? పెరిగే అవకాశం ఉన్నాయి. ఇంతవరకు రాజధాని డిక్లేర్ చేయలేరు, సెక్రటరియట్ కట్టలేదు. 10 ఏళ్ళ అధికారం, 5 ఏళ్ళ అధికారంలో ఏం చేశారండి వాళ్ళు? ఏం చేయలేరు. మొత్తానికైతే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తారని చెప్పేసి మీకు ఇంకా ఎగ్జిట్ పోల్ చూసి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందంటారా? ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది. ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అలాగే పిఠాపురంలో వంగా గీత గారు తన కాన్వేకి స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారని చెప్పేసి ప్రచారం బాగా జరుగుతుంది. నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఎలా చూడొచ్చు అంటారు? ఆమె ఏమి ఆమె ఊహించుకుంటుంది కానీ ఆమె ఎందుకంటే రిటైర్ ఇంట్లో కూర్చోక ఎందుకు రాజకీయాలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ యంగు ఆయన ఏమైనా ప్రజలకు చేస్తాడు. నమ్మకం ఉంది, అందరికి నమ్మకం ఉంది, గెలిపిస్తారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మీ నేమ్? సరస్వతి. మేడం నేను ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి. ఎన్డీఏ కూటమి ప్రకారం అదే నేషనల్ మీడియా ప్రకారం ఎన్డీఏ అధికారంలోకి వస్తారని చెప్పేసి అంటున్నారు. కొన్ని లోకల్ రిపోర్ట్స్ ప్రకారం వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే నేను రిలీజ్ చేశారు. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? నేనైతే పవన్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి కష్టపడి పనిచేసే విధానాన్ని నేర్పుతాడు. ప్రతి మనిషిలోని ఆనందాన్ని ఇస్తాడు. అంతేగాని అయ్యో అన్నీ ఇచ్చేసి ప్రతి మనిషిని సామర్థ్యానంగా కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది పవన్ వచ్చి అది ఇస్తాడని నా ఆలోచన. పవన్ గెలవాలి. అలాగే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలక్షన్ ఓటింగ్ శాతం బాగా నమోదైంది. ఎక్కడెక్కడ నుంచి వచ్చి చూసో ఓట్లు వేశారు. ఇది గత 5 సంవత్సరాలుగా పాలించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ఓటు అంటారా, లేకపోతే టీడీపీకి అనుకూలంగా వేశారంటారు? చేంజ్ కోసం అందరూ కూడా చాలా కొన్ని వర్గాల్లో అయితే కనుక చాలా వెక్స్ అయిపోయారు. అందుకు చేంజ్ రావాలి ప్రతి మనిషిలోని, ప్రతి పౌరుల్లో. ఇప్పటి వరకు ఓటు అయిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి వాళ్ళ సొంతూరు వచ్చి ఓటు వేశారు. అది మటుకు చాలా హ్యాపీ. మీరైతే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి టీడీపీకి? 100 పైనే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎంత మెజార్టీ రావచ్చు? ఫుల్ మెజార్టీ ఉంటుంది. వారు 1 సైడ్ అయిపోతుంది అంటారు పిఠాపురంలో? పక్కా. థ్యాంక్ యూ బ్రో. మీరు చెప్పండి బ్రో. తప్పకుండా కూటమే గెలుస్తుంది అన్న. టీడీపీ పవన్ కళ్యాణ్ వాళ్ళే గెలుస్తారని కోరుకుంటున్నాము. వాళ్ళే రావాలి చేంజ్ కోసం, ఏపీ భవిష్యత్తు మారాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఒకటే కంటిన్యూ చేస్తారా? జగన్ గారు వైజాగ్ని రాజధానిగా ప్రకటించేసి అక్కడ కొంచెం అభివృద్ధి కూడా చేశారని చెప్పేసి అంటున్నారు కదా సార్, ఎలా చూడొచ్చు దీన్ని? కంపల్సరీ టీడీపీ వస్తే కనుక అమరావతినే చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న విజన్ బట్టి నెక్స్ట్ ఒక తెలంగాణ స్టేట్ని ఇదివరకు ఆయన ఎలా డెవలప్ చేశాడో ఆంధ్రాని కూడా అలా డెవలప్ చేస్తాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఉన్న విజన్కి ఆ కూటమే గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు రావచ్చు సార్ కూటమికి? భారీ మెజార్టీతో 120, 100+ రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? వస్తుందండి తప్పకుండా. ఎందుకంటే అక్కడ టైట్ టు టైట్ పోటీ ఉన్నది. 80% ఆయనే గెలుస్తాడని ఫీల్ అవుతుంది. పిఠాపురంలో మీరు చూడొచ్చు వంగ గీత గారు కాన్వేకి అయితే నెక్స్ట్ ఎమ్మెల్యే ఏంటని చెప్పి స్టిక్కర్లు కూడా వేసి తిరుగుతున్నారు. కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఆర్ కాన్ఫిడెన్స్? ఇంకా జస్ట్ 2-3 డేసే వాళ్ళు అలా తిరిగాయి, తర్వాత స్టిక్కరింగ్ అన్ని మారిపోతాయి, అందరూ చూడొచ్చు. వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పేసి ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి జూన్ 9కి. ఇది ఎలా చూడొచ్చు? ఆ ఏర్పాట్లన్నీ ఆబ్వియస్గా చేంజ్ అవుతాయి. వాళ్ళు అనుకుంటున్నారు, ప్లాన్లు వేసుకుంటున్నారు, బట్ ఆల్రెడీ రాసేసి ఉన్నది ఎవరు గెలుస్తారా అనేది. లెట్ వెయిట్స్ అండ్ సీ ఫర్ June 4th. పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా పిఠాపురంలో? I'm like fully confident he's gonna win. మేడం మీరు చెప్పండి మేడం. పవనిజం రావాలి మళ్ళీ. జనసేన మనకి ఒక ముందుండి నడిపించే ఒక నాయకుడిలాగా అతని విజన్ కానీ, అతను మర్జ్ అయిన విధానం కానీ, తన ఐడియాలజీ బయటపెట్టే స్ట్రాటజీస్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. లైక్ చదువుకునే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ మన ఒక వేలోకి తీసుకొచ్చి ఫార్మర్స్ని మొత్తం మన కంట్రీ
విజన్, వాడికి ఓన్లీ మన ఇండియా విజనే కాదు హోల్ కంట్రీ విజన్లో ఉంది. తన చంద్రబాబు నాయుడుతో కూటమి స్థాపించడం అనేది చాలా మంచి విషయం. దానికి నేను 100% నేను ఏకీభవిస్తాను. వాళ్ళిద్దరూ కలిస్తే 100% ఆంధ్ర అనేది చాలా మంచి స్థాయిలో ఉంటుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? ఫుల్ మెజారిటీ నా లెక్క ప్రకారం 100% మెజారిటీతో గెలుస్తాడు. అన్న మీరు చెప్పండి అన్న. బేసిక్గా ఓట్లు ఏంటంటే 40% ఎవరి ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ 20% ఓట్లు ఏమి ఉన్నాయో డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చి వేశారు. సో దట్ ఈస్ ద చేంజ్. సో ఎవ్రీబడి వాంట్స్ చేంజ్. లాస్ట్ టైం జగన్కి అవకాశం ఇచ్చారు, ఈసారి టీడీపీకి కూటమికి అవకాశం ఇద్దామని నా. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారంటారా? అది చెప్పలేమండి. కానీ ఈసారి లాస్ట్ టైం జగన్కి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి కూటమికి అవకాశం ఇస్తే బాగుంటుందని. అంటే పథకాలన్నీ బాగా తీసుకున్నాం, బట్ అభివృద్ధి లేదని చెప్పేసి వ్యతిరేకతతో ఓట్లు ఎక్కువ శాతం పడిందని చెప్పేసి ఇచ్చారు. కానీ డెవలప్మెంట్ ఏం కనబడలేదు కదండి మొత్తానికి. అదేంటి వైజాగ్ స్టీల్ కూడా ఇచ్చేశారు, అసలు ఎక్కడ ఫైట్ అవ్వలేదు ఎక్కడ. సో ఐఎమ్ నాట్ షూర్. ఎన్ని సీట్స్ రావచ్చు ఈసారి ఎలియన్స్ కూటమికి? 120 దాకా రావచ్చు. కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? విన్ అవుతే చాలండి. మెజారిటీతో సంబంధం ఏంది, విన్ అవ్వాలి, వాళ్ళు చూపించాలి, తర్వాత నెక్స్ట్ టైం కూడా ఆయన విన్ అవ్వాలి. దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. కూటమే వస్తుందన్న. ఎందుకంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అందరూ. ఇప్పుడు వరకు డెవలప్మెంట్ లేక అందరూ వేరే ఊర్లు వెళ్ళి జాబులు చేసుకుంటున్నారు. మొన్న ఎలక్షన్స్లో చూస్తే అందరూ వచ్చి ఓటు వేసారు. ఎందుకు వేసారంటే ఆ చేంజ్ కావాలని కోరుకున్నారు అందరూ కూడా. సో ఖచ్చితంగా కూటమి వస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించే ఒక పర్సన్ కావాలి, ఆ ప్రశ్నించే పర్సనే పవన్ కళ్యాణ్. ఏం జరిగినా సరే, ఏ డీవియేట్ అయినా సరే ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆబ్వియస్గా కూటమి గెలవాలి, ఎందుకంటే డెవలప్మెంట్ అనేది లేదు, అందరికీ తెలుసు మనకి. సో ఎక్కడి నుంచి వచ్చి మనం వేరే స్టేట్లో పనిచేయడం అన్నది ఐ మీన్ మన స్టేట్ డెవలప్మెంట్ గురించి అందరూ చూస్తున్నారు. సో ఆబ్వియస్గా కూటమి గెలిస్తేనే ఏదైనా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. జగన్ వచ్చిన తర్వాత కూడా ఏమీ చేసింది ఏది అక్కడ కనపడలేదు. ఏదో ఫిష్ మార్కెట్లు పెట్టాను, ఈ మార్కెట్ పెట్టాను, అప్పడాల మార్కెట్లు పెట్టానంటే అవి కుదరదు కదా డెవలప్మెంట్ అనేది. సో ఆబ్వియస్గా కూటమి రావాలని కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజారిటీ రావచ్చు పిఠాపురంలో? పరిస్థితుల ప్రకారం మేబీ భారీ మెజారిటీతో అయితే రావచ్చు ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తా అని ఆయన హామీలు ఇవ్వడం, ఉప్పాడ బీచ్ దగ్గర ఉన్న దివీస్ ల్యాబొరేటరీని తీయాలని ఎప్పటి నుంచో ప్రజలు కోరుకోవడం, అది ఇప్పటి వరకు ఏది దాని మీద ఫోకస్ చేయకపోవడం. ఈయన వస్తే మేబీ దాన్ని ఏదైనా చేయొచ్చు అన్న స్కోప్ అయితే ఉంటుంది. నమస్కారం, నా పేరు బాబురావు, హైదరాబాద్. సార్, జూన్ 4వ తారీఖున ఎలక్షన్స్ అయితే ఫైనల్ రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా చాలామంది అయితే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. సార్ మీరు ఏం చెప్తారు దాని గురించి? తప్పకుండా ఏదో ఒక పార్టీ 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మనకి డిక్లేర్ అయిపోతుంది. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, కంట్రీలో కానీ మనకు వచ్చేటువంటి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో డెసిషన్స్ వస్తాయి. వచ్చిన డెసిషన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫార్మేషన్స్ జరుగుతుంది. తెలంగాణలో ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, అది నడుస్తుంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. అయితే ఈ అభివృద్ధి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా సరే ఎలా చేయాలి, వాటి మీద మా సజెషన్స్ 2-3 ఉన్నాయి, చెప్పాలనుకుంటున్నాం. మొదటి సజెషను, వచ్చిన రెవెన్యూలో ఒక 40% 30% స్కీములకి, అంటే పంచడానికి, ఆ మాట అనకూడదు, స్కీముల కోసం ఇవ్వచ్చు. మిగిలిన అమౌంట్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పరచాలి. ఆ అమౌంట్ దాన్ని పెట్టుకోవాలని మా ఒపీనియను. ఈ స్కీమ్స్ ఇచ్చేటప్పుడు సీనియర్ సిటిజన్స్ని మెయిన్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సీనియర్ సిటిజన్స్తో అవసరం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ మినిమం 30 to 40% జనం ఉన్నారు. ఈ రోజున 30% ఉన్నారు. సీనియర్ సిటిజన్స్కి మెడికల్ ఫెసిలిటీసు, పెన్షన్ అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రం ఇవ్వాలి. వాళ్ళు రిచ్ పీపుల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు సీనియర్ సిటిజన్ అయినా రిచ్ పీపుల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లానే ఎడ్యుకేషన్, ప్రతి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళకి. అలానే మెడికల్ ఫెసిలిటీస్, ఈ 2 స్కీమ్స్ ఇస్తే మొత్తం అందరికీ అన్నీ ఇచ్చినట్టు అవుతుంది. డెవలప్మెంట్ విపరీతంగా ఉంటుంది. మన కంట్రీ చాలా ముందుకెళ్తుంది. మనం ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా, వన్ ఆఫ్ ది లీడింగ్ కంట్రీగా మనం రావడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.